గలం దేవుని యొక్క సంకల్పమును మనం ఎలా తెలుసుకోగలము అంటే, దావీదు ఎలా తెలుసుకోగలిగాడు? మనము దేవుని మనసును, దేవుని హృదయాన్ని దేవునికి తెలుసుకొని మనం దేవునికి ఎలా ఇష్టలుగా ఉండాలి అంటే, దేవుని మనస్సు, దేవుని ఆలోచన, దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం అంతా కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని మనం గనక చదవగలిగితే, ప్రతిరోజు చదివి ఆ వాక్యాన్ని ధ్యానించగలిగితే దేవుని యొక్క ఉద్దేశం తెలుస్తుంది, దేవుని యొక్క మనసు తెలుస్తుంది. దావీదు ఎలా తెలుసుకున్నాడు అంటే 40వ కీర్తనలో 8వ వచనంలో ఉంటుంది, దేవా నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రమున ఆంతర్యములో ఉంది. ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యం అంట దావీదుకి ఎక్కడుందంట? ఆయన ఆంతరంగములో, అంటే